మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఎంతో మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున పొరపాటున ఆడవారు ఈ కూర వండినా, ఇంట్లోని వారు ఈ కూర తిన్నా అష్టకష్టాలు పడవలసి వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ కూరలు తిన్నవారు కాలసర్ప దోషంతో బాధపడవలసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామి వారిని నిష్టగా పూజించి ఈ కూర వండితే మీకు పూజ చేసిన ఫలితం దక్కదు. దానితో పాటు మీకు దోషం చుట్టుకుంటుంది. ఎంతో పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ కూరలు తింటే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు. కొన్ని తిథులలో మరియు ముఖ్యమైన రోజులలో కొన్ని కూరలు తినకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. పవిత్రమైన రోజులలో తిథులలో ఈ కూరలు తినటం వల్ల జన్మల పాపాలు మూటకట్టుకున్న వారు అవుతారు. మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఏ కూరలు తినకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా ఉదయమే లేచి స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన ఎర్రటి రంగులో ఉండే దుస్తులను కానీ గులాబీ రంగులో ఉండే దుస్తులను కానీ ధరించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఆడవారనే కాదు, ఈరోజు మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే గ్రహదోషాలు పోతాయి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు పోతాయి. ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత కుదిరితే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోయండి, లేదా గుడికి వెళ్ళి నాగేంద్ర స్వామి విగ్రహాల మీద పాలు పోసి అభిషేకం చేయండి. ఏదీ కుదరకపోతే ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని భక్తిగా ఆరాధించండి. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం, రాహునకు సుబ్రహ్మణ్య స్వామి, సర్ప మంత్రాలు అధిష్టాన దైవాలు. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే శక్తి అంతా కూడా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా సర్పాల శక్తిని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ శక్తిని, ప్రకృతిని కాపాడుకోవటం కోసం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు, తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెప్తున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు, హిరణ్యకశిపుని కుమారుడు, నీముచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇక తమ వల్ల కాదనుకొని తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతమైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకుంటారట. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుణ్ణి సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కట్టిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఎంతో పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పొట్లకాయ, మెలికలు తిరిగి ఉండే కూరగాయలు తినకూడదు. పాదు చెట్లకు కాసే కూరగాయలు ఉంటాయి కదా,
అంటే దొండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు వంటివి, చిక్కుడుకాయ, అలసందలు, ములక్కాడలను కోసి కూర వండుకొని తినకూడదు. ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం గనుక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ కూరలను అవాయిడ్ చేయండి, ఇంట్లో వండకండి. బయట మీరు ఎక్కడైనా భోజనం చేసినా కర్రీస్ ఇంటికి తీసుకొని వెళ్ళినా ఈ కూరలు కాకుండా వేరే కూరలు తీసుకొని వెళ్ళండి. మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే పుట్టలో పాలు పోసిన తర్వాత కోసిన కూరగాయలను తినకూడదు. అందుకే చాలామంది ఈరోజు పప్పు వండుకుంటూ ఉంటారు. అందులో వేసే టమాటాలను, పచ్చిమిరపకాయలను కూడా డైరెక్ట్గా వేస్తారు, లేదా టమాటాలను బాగా పిసికేసి పప్పులో వేసి వండుకుని తింటూ ఉంటారు. కత్తిపీటతో కట్ చేయరు. ఈరోజు కట్ చేసిన ఎటువంటి పదార్థాలను కూడా పుట్టలో పాలు పోసిన వారు ఈరోజు తినరు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మ్యాక్సిమం అందరూ ఇంటిలో పప్పు వండుకొని తినండి, ఎలాంటి దోషం ఉండదు. ఇంకా ఈరోజు గుడ్డు, నాన్ వెజ్కు కూడా చాలా దూరంగా ఉండండి. మగవారు ఈ రోజున మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ ఒక్కరోజు మీరు ఈ కూరలను తినకుండా ఉంటే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినకండి. కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తినే ఆహార విషయంలో ఈ నియమాలను పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు ఇంటిలోని వారి కోసం ఆహారం వండేవారు ఇప్పుడు మనం చెప్పుకున్న కూరలను కాకుండా ఉడకబెట్టుకొని తినే కూరగాయలను వండండి, శుభ ఫలితాలను పొందండి. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని దీక్షగా చేస్తే అది మన జీవితంలో ఎంతగానో పనిచేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఏదైనా పని అనుకుని ఆ పనిలో విజయం సాధించటం కోసం ముందుకు నడవాలి అని భావించేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలనంతరం దానం చేయటం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని చేసేవారు దుప్పట్లు, కంబళ్ళు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాయంత్రం లోపు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం అవుతుంది అని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి, ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంతా ఇంతా కాదు. తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉన్న తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది. కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే.
రెల్లుగడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనకులకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతమవుతూ ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట. ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవటం కద్దు. ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు, సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. శివుని తేజం రథస్సుగా మారి గంగానదిలో పడిందని, అది 6 భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెప్తూ ఉంటారు. ఆ 6 భాగాలను 6 క్రతికులతో అక్కా చెల్లెళ్ళు పెంచారు. అందుకనే కుమారస్వామిని షణ్ముఖుడు అని అంటారు. కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తూ ఉంటుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పటం అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటును అందించేలాగా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు. ప్రతి సంవత్సరము మార్గశిర మాసము శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం. కృతికా నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని, రెల్లు పొదలలో పుట్టినందువల్ల శరణభౌనుడని, 6 ముఖాలు ఉండటం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లీ దేవసేనలు ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరి వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రము సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారాలతో అర్చించటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లిగాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన ఒక పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంలో ఉంచి ఇవ్వటం ఉత్తమం. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభము, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈరోజు శరణమ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించటం, జపించటం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషంచే
సకాలంలో వివాహం కాని వారు ఈరోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణములను చేయించినా లేదా చూసినా త్వరలో వివాహం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.